శతమానం భవతి. ఆగుపాను ఆగుపాను ఆగుపాను. నువ్వు చేసిన పనేంటి పనేంటి పనేంటి? నేను మాట్లాడుతుంటే అక్కడ నీలిమ వైపు చూస్తావేంటి? అది అత్తయ్య. ఏంటి నాతో ఇంతవరకు నిజం దాచి ఇప్పుడు అత్తయ్య అని చెప్పి ఏం చెప్తున్నావు? ఇదేనా నువ్వు నాకు ఇచ్చే మర్యాద? మర్యాద మర్యాద. ఇన్నాళ్ళు నేనంటే నీకు గౌరవం ఉందని చెప్పి అనుకున్నాను, కానీ మరి ఇలానా? అసలు ఏమైంది చెల్లెమ్మా? ఇందాక ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇందాకెవరు ఫోన్లో మాట్లాడింది? నీ కూతురికి తెలుసు ఎవరు మాట్లాడారో, ఏం మాట్లాడారో. ఎవరమ్మా? ఏ తెలీదా? తెలుసత్తయ్య, కానీ అసలు నేను ఎందుకు దాచానంటే నేనంటే లెక్కలేనితనం కావచ్చు, నాకు చెప్పలేదు సరే. అరే నిన్నంతలా అభిమానించే కార్తీక్ అయినా చెప్పాలి కదా. అరే నిన్నెంతగానో ప్రేమించే అట్లీస్ట్ అమ్మమ్మకైనా చెప్పాలి కదా. లేదు అంటే నా కోడలు బంగారం, తనకి సాటి ఎవరూ లేరు అని మీ మావయ్య నిన్ను పొగడని రోజు లేదు. కనీసం ఆయనకైనా చెప్పాలి కదా. ఎవ్వరికీ చెప్పలేదు. దాచాలి అనుకున్నావు, కానీ దాగిందా? ఆపూర్మిళ, పాపం భాను భయపడుతుంది. అసలు ఏం దాచిందో మాకు తెలియాలి కదా, కనీసం నువ్వైనా చెప్పు. అసలు ఏమైందమ్మా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. కానీ భాను చేసిన దానికి నేనేమనుకోవాలి? నీటిలో గేదెని పెట్టి బేరం అన్నట్టు ఈ గోలేంటి? నువ్వైనా చెప్పు, దాన్నైనా చెప్పనివ్వు. ఏంటి భాను, నువ్వు చెప్తావా లేక నేనే చెప్పాలా? నేనే చెప్తానత్తయ్య. మీ దగ్గర ఈ నిజాన్ని దాచింది మిమ్మల్ని ఎవరిని లెక్క చేయని తనం కాదు. ముందే తెలిస్తే మీరు తట్టుకోలేరేమో అని, అందుకే దాచాను. అంతేకాని నా మనసులో ఇంకో ఉద్దేశం లేదు. కానీ తెలియాల్సిన నిజం మీకు తెలిసిపోయింది. ఇంకా ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. అసలు ఏం జరిగింది అని ఇంకా నువ్వు మాట్లాడుకో. ఏమైంది తల్లి? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అసలు నేను ఎందుకు దాచానంటే చెప్పాను కదా మాట్లాడద్దు అని. అప్పుడు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఇప్పుడు మాట వినిపించుకోవా? ఏం జరిగింది చెల్లమ్మా? ఇందాక నుంచి టెన్షన్లో నా గుండె ఆగిపోయేంత పనైంది. అసలు ఏం జరిగింది చెల్లమ్మా? ఏంటి భాను, షాక్ అయ్యావా? సర్ప్రైజ్ ఇవ్వడం నీకే కాదు, నాకు తెలుసు. మమ్మీ, గుండె ఆగిపోయేలా ఉంది. అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. బ్రిటన్లోనే అరుదైన టైటానియం గ్రానైట్ ఆర్డర్ని భాను మన కంపెనీకి వచ్చేలా చేసింది. కొన్ని వందల కోట్ల బిజినెస్ ని చాలా సీక్రెట్ గా వర్కౌట్ చేసింది. హాస్పిటల్లో చేసినట్టు ఈ విషయం దాచి మనల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంది. కానీ మన మేనేజర్ మూర్తి నాకు ఫోన్ చేసి ఈ విషయం మొత్తం చెప్పేశారు. అదే ఇందాకొచ్చిన ఫోన్ అదే. ఓసి నీ నోట్లో పంచదార పొయ్యా, ఎంత భయపెట్టేశావు ఊర్మిళ. పంచదార పోయాల్సింది నా నోట్లో కాదమ్మమ్మా, భాను నోట్లో. అయినా వెళ్ళి స్వీట్స్ తీసుకురా. సరే ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య, ఇప్పటి వరకు మీరు మాట్లాడింది దేని గురించా? మరి దేని గురించి అనుకున్నావు?
ఏంటి భాను అస్తమాను నీలిమ వైపు చూస్తున్నావు? నీలిమ ఏమైనా చెప్పిందనుకున్నావా? పొద్దున నువ్వు కనిపించలేదని మా అందరికీ కొంచెం కోపం వచ్చింది. కానీ హాస్పిటల్లో నువ్వు చేసిన సర్ప్రైజ్ గురించి కార్తిక్ చెప్పాక నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది. అప్పుడు ఈ ఫోన్ కూడా వచ్చింది. దాంతో ఇటు ఇంటిని అటు ఆఫీస్ని నువ్వెంత బాగా మేనేజ్ చేస్తున్నావో నాకు బాగా అర్థమైంది. అందుకని నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అలా మాట్లాడాను. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. అయినా నువ్వు బాధపడితే నేను తట్టుకోగలనా? అత్తయ్య, భాను ఏంట్రా? అయ్యో అమ్మ భాను, ఏంటమ్మా ఇది? మరేం లే చెల్లెమ్మా, నీకు చెప్పకుండా చేసింది కదా. నువ్వెక్కడ ఏమంటావోనని నేనే భయపడ్డాను. ఇక తనెంత నువ్విలా మెచ్చుకునేసరికి ఆ ఆనందంలో కన్నీళ్ళొస్తున్నాయి. అంతేగా తల్లి? చచ్చా, నువ్వు మమ్మల్ని ఎందుకు బాధ పెడతావు భాను? మేమంటే నీకెంత ప్రాణమో నాకు తెలీదా? మా కోసం నువ్వు ప్రాణాలైనా సరే ఇస్తావని నాకు తెలుసు. అలాంటిది నువ్వు బాధపడతావంటే నేను ఎలా నమ్ముతాను చెప్పు? నేను అర్థం చేసుకోవడం లేట్ అయిందే కానీ నేనింకా ఎప్పటికీ అలా అపార్థం చేసుకోను. ఇంత ప్రేమని చూపిస్తున్నారు అత్తయ్య, కానీ మీకు చెప్పకుండా ఒక నిజాన్ని దాస్తున్నాను. అది మీకు తెలిసిపోయిందేమోనని భయపడ్డాను. ఏంటి నీలిమా? భానుకి ఏవీ తెలీదని చెప్పావు కదా, కానీ చూసావా భాను ఎంత గొప్ప టెండర్ని మన కంపెనీకి వచ్చేలా చేసిందో? అది నా కోడలంటే. ఊర్మిళ ఇదిగోవే. ఇవ్వమ్మమ్మా. భాను, ఆ, ఆ, అమ్మమ్మా హా, ఇదిగో. అయ్యో, నాకు షుగర్ ఉంది, వద్దే. పెట్టకుండా తీసుకోవాలి. తీసుకోండి. చాలే చాలే. అన్నయ్య ఆ, ఏమండి? థ్యాంక్ యూ. కార్తీక్? నువ్వు కూడా తీసుకోరా. ఇదిగో చందని, నోరు తెరు. తీసుకో. నీలిమా, నా వంతు. ఆపుకోలేని కన్నీళ్ళని, చెప్పుకోలేని ఆవేదనని చన్నీళ్లతో కలిపేసి గుండెల్లో భారాన్ని దించుకోవాలనుకుంటున్నావా? ఒంటరిగా నువ్వు ఎంత ఏడ్చినా అది అరణ్యరోధనవుతుంది. అయినా ఒంటరిగా ఎంతసేపు బాధపడతావులే, బయటికొస్తావుగా. రా, నిన్ను మళ్ళీ ఏడిపించటానికి ఎదురు చూస్తూ కూర్చుంటాను.